Right. So yesterday we discussed about waterfall methodology కదా. సో వాటర్ఫాల్ మెథడాలజీలో కూడా మనకి కొన్ని రోల్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఏంటి అంటే హౌ ది మ్యాన్ హ్యాస్ బిన్ ఎవాల్వ్డ్, రైట్ అనేది ఏం చెప్తారండి. ఒక చింపాంజీ కావచ్చు, ఒక గొర్రెల నుంచి హీ హాస్ బిన్ ఇవాల్వ్డ్ అంటారు. అవునా కదా? యెస్. 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 లైక్ మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సింది ఎజైల్ మెథడాలజీ. ఓకే. ఈ ఎజైల్ మెథడాలజీ కూడా హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ వాటర్ఫాల్ టు ఎజైల్. ఓకే. ఓకేనా? అంటే ఇక్కడ వాటర్ఫాల్ అనేది సపరేట్ కాన్సెప్ట్ కాదు, ఎజైల్ అనేది సపరేట్ కాన్సెప్ట్ కాదు. ఓకే. ఓకేనా? రెండు సేమే, బట్ దేర్ ఆర్ సమ్ చేంజెస్. ఓకే, ఆ చేంజెస్ లో మనకి ఐ విల్ గివ్ యూ a స్మాల్ ఎగ్జాంపుల్. In 1930s or any time 1920, at the time we do have a current. కరెంట్ నో. నో. మరి అప్పుడు నైట్ టైం బయటకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవారు? లాంతర్ పట్టుకొని వెళ్ళాను. ల్యాంతర్ పట్టుకుని వెళ్ళేవారు, లేదంటే దీపావళికి మనం దియా లైట్స్ ఉండే చూసారా, అలాంటి ఏమన్నా ఆ! చేత్తో పట్టుకుని తీసుకొని వెళ్ళేవారు. అవునా? కిరోసిన్ యెస్. పోసుకుంటూ యెస్. అలా. రైట్. యెస్. యెస్. స్టేజ్ బై యెస్. స్టేజ్ ఏమైందండి, అక్కడి నుంచి ల్యాంతర్స్ కి రావడం, ఆ ల్యాంతర్స్ లో కొన్ని ఇవాల్యుయేషన్స్ చేయడం. అవునా? ఆ తర్వాత క్యాండిల్స్ రావడం, ఆ తర్వాత లైట్ లైట్ గా బల్బ్స్ అని. ఓకే, 1960 ఆర్ 1970 ఐ థింక్ సో, మా గ్రాండ్ ఫాదర్ చెప్పారు నాకు. నా దగ్గర బైసికల్ ఉండేది. నైట్ టైం నేను వర్క్కి వెళ్ళి వచ్చేటప్పుడు దానికి ఎదుర ఒక లైట్ ఉండేదంట. ఓకే, పెడల్ హ్మ్. తొక్కితే లైట్ వెలిగేదంట అది. హౌస్ యెస్. ఓకే. యా. బట్ మా గ్రాండ్ ఫాదర్ చెప్పింది ఏంటంటే, ఆ టైంలో మాకు 1940 1930 ఆ టైంలో మాకు ఆ సైకిల్ కూడా లైసెన్స్ ఉండాలి అన్నారు. సైకిల్ సైకిల్ ఉంది అంటే అతనికి లైసెన్స్ ఉండాలి. ఓకే. మా గ్రాండ్ ఫాదర్ చూపించారు ఆ లైసెన్స్ కాగితం నాకు అరౌండ్ ఒక 10 years బ్యాక్ వెన్ ఐ వాజ్ స్టడింగ్ ఇంజనీర్. ఓకే, రీసెంట్ ఓకే. గా ఫ్లడ్స్ వచ్చి ఎవ్రీథింగ్ వాజ్ వానిష్డ్. ఓకే. ఓకే. యా. ఆ టైంలో అలా ఉండేది సిచ్యువేషన్. బట్ మనకి ఎలా ఉందండి ఇప్పుడు? అసలు ఇప్పుడు మార్నింగ్ నుంచి కంప్లీట్‌గా చేంజ్. ఈవినింగ్ దాకా కంప్లీట్లీ కరెంట్ లేనిది అసలు నడవదు మనకి. కరెక్ట్. అవునా? కరెక్ట్. అసలు ఒక ఎయిర్ కండిషనర్ కావచ్చు, లేదంటే కొంచెం గాలి తగలకపోయినా కానీ మనం ఉండలేకపోయేవాళ్ళం. యెస్. యెస్. అవునా? ఇప్పుడు ఏమైనా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అసలు గాలి లేదంటే అసలు జరిగే పనే కాదు. ఎందుకని? ఆ పవర్ యొక్క కన్జంప్షన్ అలా అయిపోయింది మనకి. సో ఇక్కడ కూడా అంతే అనమాట. వాటర్ ఫాల్ అనేది మనకి ఈ 1920s లో మనం యూజ్ చేసిన ల్యాంతర్ కావచ్చు. ఓకే, ఓకే. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న 2010 కాడి నుంచి అరౌండ్ ఎజైల్ మెథడాలజీ ఈజ్ లైక్ ఏ కరెంట్. ఓకే. ఓకేనా? ఇట్ ఈజ్ లైక్ ఏ కరెంట్ అన్నమాట. ఓకే, ఓకే. దాని యూసేజ్ ఎలా ఉంది అంటే ఇట్స్ లైక్ ఎ హెల్ప్, మనం చెప్పలేం అనమాట. ఓకే, ఇప్పుడు ఆ కరెంట్ లేకోకుండా మనం ఉండగలమా అంటే నో, అబ్సల్యూట్లీ నాట్. ఒక్క నైట్ పడుకోగలమా మనం ఫ్యాన్ నో. నో. లేకోకుండా? నో. నో. బట్ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు చెప్పేవారు, మేము స్ట్రీట్స్ అదే ఇంటి ముందు పడుకునే వాళ్ళము. రైట్, మాకు అసలు అప్పుడు మస్కిటోస్ అంటూ ఇవంటే అసలు మాకు అసలు ఏంటో తెలియదు కూడా తెలియదు. చక్కగా హ్మ్. చెట్లు ఉండేవి. ఉమ్, ఆ చెట్లు గాలితోటి ఆరాంగా పడుకుని పోయేవాళ్ళం. మళ్ళీ తెల్లారుజామున 4:30 3:30 3 ఆ టైంకి వేసేసేవాళ్ళం. మళ్ళీ మా వర్క్లకి మేము వెళ్ళిపోయేవాళ్ళం అని చెప్పేవాళ్ళు. కరెక్ట్. కరెక్ట్. రైట్. సో యెస్. ఆ ఎవాల్యుయేషన్ ఎలా ఉంది అంటే, ఇట్ హ్యాస్ బీన్, మనము అంచనా వేయలేమన్నమాట. ఆ యెస్. టైప్ లో ఉంది అజైల్ మెథడాలజీ. ఓకే, ఓకే. రైట్. సో ఈ వాటర్ ఫాల్ లో నుంచి, ఓకే, ఈ వాటర్ ఫాల్ నుంచి ఈ అజైల్ కి మారినప్పుడు దేర్ షుడ్ బి సమ్ చేంజెస్, రైట్? ఓకే. ది చేంజెస్ ఆర్ సమ్ రోల్ చేంజెస్ అన్నమాట. కొన్ని ఓకే. రోల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. 2 రోల్స్ ఓకే. అండి. దే హ్యావ్ ఇంట్రడ్యూస్ 2 రోల్స్. వాట్ ఆర్ దోస్ 2 రోల్స్ అనగానే, ది ఫస్ట్ వన్ is PO. We call it as product owner, ప్రొడక్ట్ ఓనర్. right? Second one is SM. Right now we are స్క్రమ్ మాస్టర్. calling it as Scrum Master. That is we are learning. ఓకే. Okay, రైట్. మనోజ్, ఈ స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ అనే కాన్సెప్ట్ మనకు అసలు వాటర్ ఫాల్ లో లేదా అంటే అస్సలు లేదు. ఓకే. ఓకే, ఈ రోల్స్ అనేవి వాటర్ ఫాల్ లో లేవు, ఎజైల్ మెథడాలజీలోనే ఉన్నాయి.
Okay. Okay. In Okay. interview point of view, someone will say that we do have these roles in waterfall also. Okay. Some like a trick, Okay. but you should strongly disagree with that. ఓకేనా? Okay. Okay. ఏంటి అంటే అసలు లేదు, ఈ స్క్రమ్ మాస్టర్ రోల్స్ అనేవి మనకి ఇందులోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా? Okay. బట్ ఈ ప్రొడక్ట్ ఓనర్ అనే వ్యక్తి, ఈ రోల్ అనేది లేదు మనకి. బట్ ఇప్పుడు ఈ ఈ అజైల్ మెథడాలజీలో ఈ స్క్రమ్ మాస్టర్ ఈ ప్రొడక్ట్ ఓనర్ ఏ వర్క్ అయితే చేస్తున్నాడో ది సేమ్ వర్క్ విల్ బి డన్ బై ది బిజినెస్ అనలిస్ట్. Okay. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ కంప్లీట్. ఓకేనా? Okay. Okay. రైట్. సో కెన్ వి లెర్న్ ది అజైల్ మెథడాలజీ? Okay. Right, let me go to the paint. So today we are going to learn about agile methodology. That is also not completely అండి. ఓకే మనోజ్, ఈరోజు మొత్తం నేర్చేసుకుంటామంటే కాదు, ఏ పార్ట్. Okay. ఎందుకంటే ఇది ఒక్క రోజులో అర్థమైపోద్దని నేను చెప్పను. రైట్. సో ప్రీవియస్గా మనము ఎస్డిఎల్సి గురించి మాట్లాడుతున్నాం, అవునా కదా? Hmm. ఎస్డిఎల్సి లేకోకుండా మనకి వర్క్ జరుగుద్దా? No. నో, సింప్లీ నో. బట్ ఎస్డిఎల్సి నిన్న మాట్లాడుకున్నది మనం ఎలా ఉందండి? ఇట్స్ ఏ లీనియర్ ఫ్లో. Phase gateway approach. Okay. Yes, phase by phase approach, and it is a linear flow. అవునా కదా? Hmm. బట్ ఇక్కడ ఏంటండి, ఇటరేటివ్ అంటే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అని అర్థం. Okay. ఓకే, జస్ట్ కన్సిడర్ ఇది 24 hours సర్కిల్ అండి. ఓకే, మన క్లాక్ ఇంట్లో ఉంటుంది కదా, మన గడియారం. Okay. ఇది క్లాక్ అనుకుందాం, 24 hours. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే, 1 2 3 4 5 6 సో ఆన్ అండ్ 12 hours. ఈ 12 hours తర్వాత మళ్ళీ 1 దగ్గరికి వస్తుందిగా. Yes. దిస్ ఈస్ కాల్డ్ ఇటరేటివ్. ఓకే, డే బై డే ఇటరేటివ్. ఓకేనా? సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు మనోజ్. అంటే మనం సింపుల్ గా మనం కాలేజ్కి వెళ్ళేవాళ్ళం, గుర్తుందా? Yes. ఈ రోజు కాలేజ్కి వెళ్ళాం అనుకోండి, రేపు కాలేజ్కి వెళ్ళకోకుండా ఉండొచ్చా? No, వెళ్తామండి. వెళ్తాం కదా. అంటే Yes. ఇయర్లీ వన్స్ వెళ్ళం కదా. No. Every రోజు day వెళ్తాం. వెళ్తాం. ఏదైనా ఏదో ఒక రోజు మనకి సిక్ అయ్యింది, లేదంటే ప్రతిరోజు వెళ్తున్నాం కదా, ఒక రోజు మాంత ఏమైంది అన్నప్పుడు మాంతాం, Yes. అవునా? బట్ ఎవ్రీడే మనం కాలేజ్కి వెళ్తాం. కాలేజ్కి 24 hours కాలేజీలోనే ఉంటామా అంటే కాదు, అవునా? ఎన్ని అవర్స్ ఉంటాం అంటే కొన్ని పర్టికులర్ అవర్స్ ఉంటాం. రైట్. కాలేజ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 9 AM to 4 PM ఆర్ 5 PM. ఆ టైమింగ్స్ వరకు మనం ఏం చేస్తామండి, కాలేజీలో ఉంటాం, అవునా కదా? Yes. ఆ తర్వాత ఏం చేస్తాం, ఇంటికి వచ్చేస్తాం. రైట్. సో సింపుల్. Yes. ఇక్కడ కూడా అంతే అనమాట. ఓకే, ఇక్కడ కూడా అంతే. మనము ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, ఆఫీస్లో ఏం చేస్తాం, మనము ఒక పర్టికులర్ టైం షిఫ్ట్లో వర్క్ చేస్తాం. రైట్. 10 AM to 7 PM, 6 PM to 4 PM, 3 PM, 3 AM, ఎర్లీ మార్నింగ్ 3 AM. రైట్. రైట్ నౌ మై కరెంట్ షిఫ్ట్. ఓకే. Okay. సో ఈ షిఫ్ట్స్ ఏంటండి, ఓకే, ఈ షిఫ్ట్ లో 3 AM వరకు పనిచేస్తారు మీరు? ఓకే. 3 AM వరకు చేస్తాను, బట్ అరౌండ్ 4 అయిపోతుంది. ఓకే. అంటే నాది రొటేషనల్ ఉంటుందిలేండి, మంత్లీ రొటేషనల్ లాగా. ఓకే. రైట్ నౌ ఈ కరెంట్ మంత్ వచ్చేసరికి నాది 6 PM టు ఈవినింగ్ 6 PM టు ఎర్లీ మార్నింగ్ 3 AM దాకా. ఓకే. రైట్. సో ఈ టైం బేసిస్ మీద ఎలా వర్క్ చేస్తున్నాము, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రొటేషనల్ వే. ఓకే. ఓకేనా? ఈ రోజు వర్క్ చేసాం, మళ్ళీ రేపు ఏం చేస్తాం, రేపు కూడా సేమ్ వర్క్ చేయము, దాన్ని ఆల్టర్నేటివ్ వర్క్ చేస్తాం. Yes. రైట్. ఇక్కడ కూడా అంతే. ఓకే. రైట్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఏమన్నామండి నిన్న? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. రిక్వైర్మెంట్ అనాలిసిస్, అవునా? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఏదైనా కావచ్చు. మరి ఈ అజైల్ మెథడాలజీ కూడా ఫస్ట్ ఫేజ్ సేమ్ అన్నదంటే కంపల్సరీ సేమ్. ఓకే. మరి నిన్న ఎంత పర్సెంటేజ్ ఉండాలని చెప్పాను నేను నిన్న? Like it is
కంప్లీట్ పర్సంటేజ్. కంప్లీట్ 100%. ఎస్. రైట్? 100% ఉంటేనే వీఆర్ యాక్సెప్టింగ్. యాక్సెప్టింగ్ టు నెక్స్ట్ ఫేజ్. యూ ఆర్ గోయింగ్ ఫర్ ద యాక్సెప్టింగ్ నెక్స్ట్ టు ఫేజ్. నెక్స్ట్ ఫేజ్. బట్ ఇక్కడ ఏంటి అంటే వి డోంట్ రిక్వైర్ 100%. ఎస్. ఓకేనా? మరి ఎంత కావాలి మనోజ్? 70%? పోనీ 60? ఎంత ఉండాలి మినిమంగా మనం వర్క్ స్టార్ట్ చేయాలి అంటే? సారీ, ఇక్కడ మనము మినిమంగా వర్క్ చేయాలి అంటే 10% ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నా చాలు. ఎస్. ఓకేనా? సింపుల్ లాజిక్. ఓకే. ఒక 10% ఉన్నా చాలంట మనకి. అదేంటి ఓకే. అంత తేడా చూపిస్తున్నాం ఏంటి మనోజ్ అంటే, ఈ మెథడాలజీయే అలా ఉందండి. ఓకే. ఒక స్ప్రింట్‌కి సరిపోయేంతంటే కూడా సరిపోతుంది. అంటే స్ప్రింట్ అని కాదు, ఒక 2 to 3 మంత్స్‌కి. సేఫ్ సైడ్ ఓకే. చూసుకోవాలి కదా! ఇప్పుడు స్ప్రింట్ కరెక్ట్. కరెక్ట్. అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ స్ప్రింట్‌కి టికెట్లు ఎప్పుడు యాడ్ చేస్తాడో అని చూడకూడదు మనం. అర్థమైంది. ఓకే. అర్థమైందా? లేదంటే సింపుల్‌గా ఇంకోటి చెప్తా చూడండి. మనం బ్రేక్‌ఫాస్ట్ తినేసాం ఈరోజు. ఓకే. ఓకే. మమ్మీ మధ్యాహ్నానికి ఏం చేస్తుంది అనే దానికి చూడకూడదు. ఎందుకంటే మమ్మీ ఆల్రెడీ కుక్ చేసేస్తారు కదా! కరెక్ట్. 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 ఇక్కడ కూడా అంతే అనమాట. మనం ఏం చేస్తామంటే, ఓకే, ఈ స్ప్రింట్‌కి వచ్చినాయి కదా! నెక్స్ట్ స్ప్రింట్‌కి రెడీ అయినాయో లేదో అని చూసుకోవడానికి ఉండకూడదు ఇంకా. ఓకే. ఓకేనా? ఒక 3 మంత్స్‌కి కావాల్సిన టికెట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి మనం. ఓకే. గాట్ ఇట్. తర్వాత ఏం చేస్తారండి, ఇప్పుడు ఫస్ట్ 3 మంత్స్‌కి వచ్చేసినాయి మనకి ఏది? జాన్యువరి టు జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్. మార్చ్. ఈ 3 మంత్స్ ఓకే. దాకా మనకి వచ్చేసినాయి టికెట్లు. ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఆరాంగా ఈ 3 మంత్స్‌కి కావాల్సిన టికెట్ల మీద వర్క్ చేసుకుంటూ ఉంటాం. మరి మనోజ్ ఈ 3 మంత్స్ తర్వాత టికెట్ల గురించి వాళ్ళేం చేస్తారు అంటే, ఇప్పుడు మనం దీని మీద వర్క్ చేస్తున్నామా? వీళ్ళు కూడా ప్యారలల్‌గా వర్క్ చేస్తారనమాట నెక్స్ట్ 3 మంత్స్‌కి. ఓకే. ఓకే. ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే. ఈ 3 మంత్స్‌కి మనతో పాటు ప్యారలల్‌గా వీళ్ళు కూడా వర్క్ చేస్తారనమాట. దాంట్లో కావాల్సిన ఇంప్రూవ్‌మెంట్స్ ఏమున్నాయి, ఏంటి అన్నీ చెక్ చేసుకుంటూ ప్యారలల్‌గా ఈజీగా వర్క్ చేస్తారు. ఓకే. ఓకే. రైట్? తర్వాత మనం ఈ స్టేజ్‌కి వచ్చామనుకోండి. ఈ స్టేజ్‌కి వచ్చినప్పుడు వీళ్ళేం చేస్తారు? ప్యారలల్‌గా మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్‌కి కావాల్సిన టికెట్స్ రెడీ చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ అజైల్ మెథడాలజీలో ఏం జరుగుతుంది అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వర్కింగ్ ప్యారలల్లీ. ఓకే. అర్థమైందా? ఓకే. వాటర్ ఫాల్ ఎలా జరిగింది మనకి? స్టేజ్ బై ఫేస్ స్టేజ్ గెట్ వర్క్ చేశారు. స్టేజ్ పెట్టండి. బట్ ఇక్కడ ఇలా కాదు. ఇక్కడ ప్యారలల్‌గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందరూ వర్క్ చేస్తారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ బాక్స్ నేను ఒకటి గీసాను చూసారా? ఈ Yes. బాక్స్ ఏంటి అంటే, ఈ బాక్స్‌ని మనము బ్యాక్‌లాగ్ అంటామండి. ఓకే. ఓకే. బ్యాక్‌లాగ్ అంటే ఏంటి మనోజ్? జస్ట్ కన్సిడర్ ఇట్స్ ఏ స్కూల్ బ్యాగ్. ఏంటిదండి ఇది? స్కూల్ బ్యాగ్. బ్యాగ్. ఓకే. యెస్. ఓకే. స్కూల్ బ్యాగ్. BAG బ్యాగ్. ఓకే. ఓకే. ఈ బ్యాగ్‌లో మనము మనకి కావాల్సిన బుక్స్ తీసుకెళ్ళొచ్చు. కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ బుక్స్ కూడా పెట్టుకోవచ్చు. అవునా ఓకే. కదా? ఎక్స్‌ట్రా స్పేస్ ఉంటే. యెస్. యెస్. కరెక్ట్. కరెక్ట్. ఇక్కడ కూడా బ్యాక్‌లాగ్ ఈ బ్యాక్‌లాగ్‌లో మనం ఏం చేస్తున్నామంటే, వి ఆర్ కీపింగ్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. ఓకే. ఓకే. మనోజ్ ఇనిషియల్‌గా 10% అన్నావు కదా! ఆ 10% ఈ బ్యాక్‌లాగ్‌లో ఫిల్ అయిపోయినాయి. మరి ఎక్స్‌ట్రా స్పేస్ ఏమన్నా మనం పర్చేస్ చేయాలంటే అక్కర్లేదు. ఓకే. ఈ బ్యాక్‌లాగ్‌లో మీరు కొన్ని లాక్స్ ఆఫ్ టికెట్స్ పెట్టినా కూడా స్టోరేజ్ తీసుకుంటది. ఓకే. ఓకేనా? రైట్. ఇప్పుడు మరి 10% పెట్టాను కదా! ఫ్యూచర్‌లో నేను యాడ్ చేయొచ్చా అంటే, అబ్సల్యూట్‌లీ యాడ్ చేయొచ్చు. ఓకే. ఓకేనా? రైట్ నౌ నేనేం చేశానండి, ఒక 10% ఆఫ్ టికెట్స్‌నే పెట్టాను. ఓకే. ఓకే. 10% ఈజ్ నథింగ్ బట్ ఒక 3 మంత్స్‌కి కావాల్సిన టికెట్లని నేనిక్కడ స్టోర్ చేసుకున్నానండి. ఓకే. లెట్ మీ ఓకే. యాడ్ ఇట్ ఇన్ డిఫరెంట్ కలర్స్ సో దట్ యూ విల్ హావ్ సమ్ క్లారిటీ వైల్ వి ఆర్ వర్కింగ్ ఆన్. ఓకే. ఒక 3-4 కలర్స్ తీసుకొని కొన్ని టికెట్స్ తీసుకో. So don't think that each ticket is one ticket. Okay. Each color is one ticket. Okay. Just consider ఈ టికెట్స్ ఒక 100 టికెట్స్ అనుకుందాం ఇవన్నీ. ఈ డిఫరెంట్ కలర్స్ వచ్చేసరికి ఒక 100 టికెట్స్ అస్యూమ్ చేసుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు 100 ఓకే. లైన్స్ గీయలేను. అర్థమైంది.
రైట్. ఒక 100 టికెట్స్ అనుకో. ఇప్పుడు ఓకే. ఒక్క స్ప్రింట్‌లో 100 టికెట్స్ కంప్లీట్ చేయలేం గదా! కరెక్ట్. కాబట్టి ఏం చేస్తామండి, స్ప్రింట్‌కి ఒక 10 టికెట్సో, 15 టికెట్సో తీసుకోగలుగుతాం. యెస్. రైట్? తీసుకోవాలి అంటే ముందు మనం ఎక్కడి నుంచి తీసుకోవాలండి? దీన్ని ఒక బ్యాక్‌లాగ్ అన్నారు. యెస్. ఓకే. ఈ బ్యాక్‌లాగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ఓకే. ఏం బ్యాక్‌లాగ్ ఇది? ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ఓకేనా? వేర్ ఇట్ ఈస్? kept it as a product backlog. ఓకే. ఈ బ్యాక్‌లాగ్ నేమ్ వచ్చేసరికి ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో ఓకే. మనకి ప్రాజెక్ట్‌కి కావాల్సిన 100% ఆఫ్ రిక్వైర్మెంట్స్‌ని వి ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇట్ ఇన్‌సైడ్. ఓకే. ఓకేనా? వి ఆర్ గోయింగ్ టు ఓకే. కీప్ 100% ఆఫ్ రిక్వైర్మెంట్స్ హియర్. ఓకే. బట్ మనం యూ సెడ్ దట్ ఓన్లీ 10% హియర్. Right? Right now we are having only 10%. In future ఓకే. we can bring some other requirements. ఓకే. ఓకే. రైట్. ఫ్యూచర్‌లో మనం ఏం చేయొచ్చండి, ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చి ఇందులో ప్లేస్ చేయొచ్చు. ఓకే. ఇనీషియల్‌గా మనకి కావాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల వరకు యాడ్ చేస్తున్నాం. ఒక 2 మంత్స్ దాకా. ఓకే. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అన్నారు. ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌ని ఎవరు రాస్తారు? ప్రొడక్ట్ బిజినెస్ అనలిస్టా? ప్రొడక్ట్ రైట్. బిజినెస్ అనలిస్ట్ ప్రొడక్ట్ ఉంది. బిజినెస్ అనలిస్ట్ ఆర్ ప్రొడక్ట్ ఓనర్. ఓకే. మన దగ్గర ఎవరైతే అవైలబుల్‌గా ఉంటారో వాళ్ళు రాస్తారు. ఓకే. బట్ 100% వి కాల్ ఇట్ యాస్ ప్రొడక్ట్ ఓనర్. ఓకే. రైట్? ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. యెస్. అర్థమైందా? ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. అంటే మనోజ్ రెస్పాన్సిబుల్ అన్నావు సరే, రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ ఏది రాసినా కానీ ఆయనే రెస్పాన్సిబులా? అంటే యెస్. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీ మమ్మీ ఇంట్లో లేరు. ఓకే. యూ వాంట్ టు కుక్ సమ్ కర్రీ. చికెన్ కర్రీ కుక్ చేద్దాం అనుకున్నారు. ఓకే. యువర్ మదర్ మైట్ బి హెడ్ ఆఫ్ ది కిచెన్. అవునా? ఓకే. బట్ ఆ రోజు కుక్ చేసింది ఎవరు? కుక్ చేసింది నేను. మీరు. కాబట్టి మీ మమ్మీని బ్లేమ్ చేయగలమా? ఆ నో. కర్రీ సరిగ్గా రాకపోతే? నో. నో. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎవరిదండి? అమెజాన్ కంపెనీ ఓనర్‌ది. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఈ ఈ ప్రాజెక్ట్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, వి కాంట్ బ్లేమ్ అమెజాన్. ఓకే. ఓకే. వి హావ్ టు ఓకే. బ్లేమ్ ది ప్రొడక్ట్ ఓనర్. వై? ఓకే. ఎందుకంటే ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ రెస్పాన్సిబుల్. సారీ, ప్రొడక్ట్ ఓనర్ అనే పర్సన్ రెస్పాన్సిబుల్ పర్సన్‌గా భావించాలి. దేనికి? ఈ అమెజాన్ ఏదైతే చెప్పిందో టికెట్స్‌ని, ఆ టికెట్స్‌ని తను నోట్ చేసుకొని, ఆ టికెట్స్‌ని ఇక్కడ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో ప్లేస్ చేయాలి. ఓకే. ఓకేనా? అందుకనే హి ఈజ్ ఎ మీడియేటర్. క్లయింట్ సైడ్ నుంచి హి ఈజ్ ది మీడియేటర్ ఫర్ అస్. ఓకే. ఓకేనా? మనోజ్ ఇక్కడ ఇతను టికెట్లు సరిగ్గా రాయలేదు అంటే మనకి వి ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. అవునా కదా? యెస్. యెస్. ఇక్కడ భగవద్గీత రాశాడు మనోజ్. ఓకే. భగవద్గీత రాశాడు. భగవద్గీతని డెవలప్ చేయమంటున్నాడు. మరి డెవలప్ చేయాలంటే ఆ భగవద్గీత అనే టికెట్ జస్ట్ కన్సిడర్ ఇది ఒక మెడికల్ సారీ ఒక ఏమంటారు, ఒక బ్యాంకింగ్ ప్లాట్‌ఫార్మ్ అనుకుందాం. ఓకే. ఇక్కడ భగవద్గీత రాశాడు. భగవద్గీతని మనము బ్యాంకింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో యూజ్ చేస్తామా? నో. నో. ఇది బుక్ అన్నమాట. భగవద్గీత అనేది ఒక బుక్ టికెట్. సో, ఆర్ వి ఓకే. గోయింగ్ టు యూజ్ దిస్ భగవద్గీత టికెట్ ఇన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫార్మ్? నో. నో. మరి ఎక్కడ యూజ్ చేస్తాము? ఏదైనా ఈ కామర్స్ వెబ్‌సైట్‌లోనే ఎక్కడో యూజ్ చేస్తాం. ఈ టికెట్ ఉందనుకోండి, ఈ బుక్ ఉంది మా దగ్గర అని. అవునా కదా? యెస్. యెస్. మరి ఇది తప్పు కదా? యెస్. మరి దీన్ని డెవలప్ చేసేది ఎవరు? డెవలపర్సేనా కాదా? యెస్. అవును. మరి ఇప్పుడు డెవలపర్స్ తప్పు అంటున్నారు. మరి ప్రొడక్ట్ ఓనర్ దాన్ని రెక్టిఫై చేసి మార్చాలా లేదా? ఖచ్చితంగా మార్చాలి. ఖచ్చితంగా మార్చాలి. బట్ ఎప్పుడు మార్చాలో కూడా ఒక టైం అనేది ఉంటదండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు
సింపుల్గా మా ఎలా చెప్పాలి ఇది, నాకేమో తెలుగులో వచ్చి రైట్. దెర్ ఇస్ ఎ ల్యాండ్ అండి, ఓకేనా. ఓకే. ఓకే. మీకు ఒక 1 acre ఆఫ్ ల్యాండ్ ఉంది, మీ పక్కన ఇంకో పర్సన్కి ఇంకో 1 acre ఆఫ్ ల్యాండ్ ఉంది, ఓకే. ఓకే. సో హీఈస్ డూయింగ్ సంథింగ్ ఇన్ హిస్ ల్యాండ్, ఓకే. ఓకే. మీకు అవసరమా? నాకు అవసరం లేదు. మీకు అవసరం లేదు, రైట్. అతను చేసే వర్క్ ఏదైతే మీ ల్యాండ్లోకి వచ్చిందో అప్పుడు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, ఎస్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అనమాట. ఇక్కడ ఆయన భగవద్గీత రాయనివ్వండి, ఖురాన్ రాయనివ్వండి, బైబిల్ రాయనివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. ఓకే. వాట్స్ ది మ్యాటర్? వెన్ దిస్ టికెట్ కమ్స్ ఇన్ టు యువర్ బ్యాక్లాగ్. ఓకే. అర్థమైందా? మీ Okay. బ్యాక్లాగ్ లోకి వచ్చినప్పుడే మీరు మాట్లాడాలి, అంటే మీ ల్యాండ్ లోకి వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి, ఓకే. ఓకేనా. మనోజ్, మరి అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? నా ల్యాండ్ అనేది ఎలాగా? ఇక్కడ ప్రొడక్ట్ ఓనర్ ల్యాండ్ ఏమో ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అన్నావు, సరే. మరి నా ల్యాండ్ సంగతి ఏంటి అంటే, ఫర్ ది డెవలపర్స్ యూ డూ హ్యావ్ సమ్ స్పెసిఫిక్ బ్యాక్లాగ్స్, ఓకే. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ప్రింట్ బ్యాక్లాగ్, బ్యాక్లాగ్. ఓకేనా. నా ఎగ్జాంపుల్స్ అర్థమవుతున్నాయా, లేకపోతే నాకు కొంచెం టఫ్ గా ఉన్నాయా? లేదు, లేదు, అర్థమవుతుంది మనోజ్. అర్థమవుతుందా? ఇఫ్ యూ ఫీల్ ఎనీవేర్ మనోజ్ ఇట్ ఇస్ నాట్ No, no, no. It is that easy. much I applicable, can you can, understand. yes, right. Now this is called as sprint Sprint. backlog, okay. ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్ కి ఎవరు రెస్పాన్సిబుల్ మనోజ్? Developers. డెవలపర్స్ అండ్ స్క్రమ్ మాస్టర్. Scrum Master also. యా, స్క్రమ్ మాస్టర్ ఆల్సో. ఎందుకంటే మరి ఇక్కడ జరిగే వర్క్ ని కంప్లీట్ చేపియాల్సింది స్క్రమ్ మాస్టర్ కదా, Okay. ఓకేనా. Okay. రైట్. సో ఇక్కడ ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్ లో ఏదైతే ఉందో ఏం చేస్తాడండి ప్రొడక్ట్ ఓనర్, ఇక్కడ నుంచి కొన్ని టికెట్లు తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు, Okay. ఓకేనా. అప్పుడు మీరు రెస్పాన్సిబుల్ అవ్వాలి, అప్పుడు మీరు మాట్లాడాలి, Okay. ఓకేనా. అప్పుడు దాకా యూ కెన్ బి సిట్ సైలెంట్. Okay. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది అంటే మీకు టికెట్లు రావాలి, Okay. ఓకే. లేదంటే సింపుల్గా ఇలా మాట్లాడుకుందాం, ఏమైంది, మిమ్మల్ని ఒక ఆర్గనైజేషన్ లో తీసుకున్నారండి, ఓకే. యాజ్ ఎ డెవలపర్ గా తీసుకున్నారు మిమ్మల్ని, మీకు వర్క్ ఇవ్వట్లేదు, ఓకేనా. Okay. యూ విల్ గెట్ శాలరీ, రైట్ ఆర్ రాంగ్? Yes. మీరు వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా మీకు శాలరీ వస్తుంది. బట్ టికెట్ ఇచ్చిన తర్వాత వర్క్ చేయలేదు అనుకోండి, దే విల్ డెఫినెట్లీ రిమూవ్ యూ ఫ్రమ్ ది Job. ఆర్గనైజేషన్, Yes. అవునా? Yes. ఇక్కడ కూడా అంతే. Yes, sir. మీకు ఇక్కడ వర్క్ ఇవ్వాల్సింది ఎవరు? ప్రొడక్ట్ ఓనర్ ఇవ్వాలి మీకు వర్క్, అవునా? Yes. ప్రొడక్ట్ ఓనర్ వర్క్ ఇవ్వట్లేదు అనుకో, జస్ట్ ఒక ఇంటిమేట్ చేస్తాం మనం, ఎవరికి, మన మేనేజ్మెంట్ కి వర్క్ చేస్తాం, ప్రొడక్ట్ ఓనర్ ఇంకా వర్క్ ఇవ్వట్లేదు అని. Yes. మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, ఓకేనా. Yes. Yes. ఇక్కడ డెవలపర్స్ ఏం చేస్తారండి, డైరెక్ట్ గా మేనేజర్ తో కాంటాక్ట్ అవ్వరు, ఓకే. డెవలపర్స్ కి అండ్ మేనేజ్మెంట్ కి మధ్యలో ఇంకొక పర్సన్ ఉంటాడు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్రమ్ మాస్టర్, ఓకేనా. అర్థమవుతుందా? Yes. Yes. ఇక్కడ డెవలపర్స్ ఉంటే డెవలపర్స్ దే కెన్ కాంటాక్ట్ విత్ మేనేజర్ డైరెక్ట్లీ, నో అబ్జెక్షన్ ఇన్ దట్. బట్ బిఫోర్ గోయింగ్ టు మేనేజర్ there is some other person who is called as scrum master. Scrum master is the head of the team, Okay. ఓకే. లేదు, క్రికెట్ ఉంది, క్రికెట్ కెప్టెన్ ఎవరు అంటే సూర్యకుమార్ యాదవ్, ఓకే. Okay. మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళక ముందు ఏం చేస్తారండి, కెప్టెన్ తో ఒకసారి డిస్కస్ చేస్తారు, అవునా కదా. Okay. ఇక్కడ కూడా అంతే అనమాట. మేనేజర్ దగ్గరికి వెళ్ళక ముందే మనము స్క్రమ్ మాస్టర్ తోటి మనకి ఏదైతే ఇంపెడిమెంట్స్ ఏదైతే ఉన్నాయో వీ హ్యావ్ టు డిస్కస్ విత్ ది స్క్రమ్ మాస్టర్, Okay. ఓకేనా. స్క్రమ్ మాస్టర్ తో డిస్కస్ చేసాం అనుకోండి, స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు, దానికి తగ్గట్టుగా సొల్యూషన్ ఇస్తాడు, Okay. ఓకే. ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ దగ్గర నుంచి కూడా అవ్వట్లేదు అన్నప్పుడు మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాలి మనం, అలాంగ్ విత్ స్క్రమ్ మాస్టర్, Okay. ఓకేనా. రైట్. ఇప్పుడు ఏమైందండి అంటే, ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తున్నాడండి, ఇప్పుడు ఈ భగవద్గీత అనే టికెట్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. Okay. ఇప్పుడు మనం మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? Yes, మాట్లాడొచ్చు. మాట్లాడొచ్చు. ఏమని మాట్లాడతాం,
ఈ భగవద్గీత ఎందుకు డెవలప్ చేయాలి? ఎస్. అర్థమైందా? ఓకే. ఈ భగవద్గీత ఎందుకు డెవలప్ చేయాలి అని అడిగితే దానికంటూ ఏదో ఒక రీజన్ ఉండాలిగా. అతను రాశాడు అంటే ఖచ్చితంగా. ఖచ్చితంగా రీజన్ ఉండాలి. ఎందుకంటే కొన్ని కొన్ని మాడ్యూల్స్ మనకి ఇచ్చేస్తారు. ఏది మోకప్ స్క్రీన్స్ అంటారు. ఐడియా ఉన్నాయా? ఎస్. ఎస్. ఎస్, అదే డయాగ్రామ్స్ ఉంటాయి కదా, ఆర్కిటెక్ట్ అవును. డిజైన్ చేస్తారు. అవును. ఆ డిజైన్స్ లో మనకి కావచ్చు, లేదంటే మనకి ఇచ్చిన ఏదైనా డాక్యుమెంటేషన్, ఎఫ్ఆర్బి డాక్యుమెంటేషన్ లో మనకి ఎటువంటి భగవద్గీత అనే టికెట్ లేదు మనకి. దాని గురించి అసలు చెప్పిందే లేదనమాట. ఓకే. ఓకే, మనం డెవలప్ చేసేస్తే ఎంతసేపు, ఒక 10 to 20 minutes కదా డెవలప్ చేసేయచ్చు కదా అంటే, వీ డోంట్ వాంట్ టు వేస్ట్ 20 minutes ఆల్సో. ఓకే. ఓకేనా? అందుకని ఏం చేస్తామంటే, వెనెవర్ ది ప్రొడక్ట్ ఓనర్ brought some tickets into the sprint backlog, we are going to review those. అర్థమైందా అండి? ఓకే. ఆ రివ్యూకి కావాల్సిన మీటింగే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ఓకే. ఓకేనా? సింపుల్ గా ఏం చేస్తాడు, ఒక 30 టికెట్స్ తీసుకొచ్చి ఇచ్చేసాడు మనకి. 30 టికెట్స్ ఓకే. కంప్లీట్ చేయగలమా? మరి స్ప్రింట్ రిఫైన్మెంట్ ఏముంటుంది మనోజ్? నేను చెప్తాను. స్ప్రింట్ రిఫైన్మెంట్ కాదండి, బ్యాక్లాగ్ రిఫైన్మెంట్. అదే బ్యాక్లాగ్ రిఫైన్మెంట్. సారీ. బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, నేను ఓకే. చెప్తాను అది. ఓకేనా? బట్ ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఓకే. ఓకే, నేను అన్ని చెప్తాను మీకు. ఓకే, రైట్. ఓకే. సో ఇక్కడ ఏం చేశాడండి, ఇక్కడ నుంచి కొన్ని టికెట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మనకి. ఓకే. జస్ట్ కన్సిడర్ ప్రొడక్ట్ ఓనర్ తీసుకొచ్చిన టికెట్స్ ఒక 30 టికెట్స్ ఇచ్చాడు అనుకోండి. ఓకే. 30 కంప్లీట్ చేయగలమా? నో. మైట్ బి, మైట్ నాట్. ఓకే. అంతే కదా, చిన్న టికెట్స్ అయి ఉండొచ్చు. ఓకే. ఒక్కొక్క టికెట్ 1 hour లో అయిపోవచ్చు. అవునా? ఓకే. చెప్పలేం కదా. ఓ- మరి ఎలా చెప్తాం మనం అంటే, ప్రతి టికెట్ కి మనం ఒక టైం అనేది ఎస్టిమేట్ చేస్తామండి. ఎస్. ఓకేనా? టోటల్ ఎన్ని ఇచ్చాడు? 30 టికెట్స్ ఇచ్చాడు. ఓకే, 1 to 30 టికెట్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా? 1 to 30 టికెట్స్ ఇచ్చాడు, ఒక లిస్ట్ ఆఫ్ టికెట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తామండి, మన దగ్గర ఉన్న కెపాసిటీ అంటే టీం మెంబర్స్ యొక్క కెపాసిటీ. ఓకే, ఓకే. ఈ టీం మెంబర్స్ ఎలా మనది అనేది నేను చెప్తాను. ఓకేనా? ఓకే. మన దగ్గర ఒక 2 weeks ఆఫ్ స్ప్రింట్ కి, ఓకే, అంటే 2 వారాల్లో కంప్లీట్ చేసే స్ప్రింట్ కి ఒక 500 hours ఉందనుకోండి. ఓకే. ఈ ఫస్ట్ టికెట్ 1 hour లో అయిపోద్దంట. ఓకే. సెకండ్ టికెట్ 30 hours పడుతుంది. ఓకే. థర్డ్ టికెట్ 100 hours పడుతుంది. ఓకే. ఫోర్త్ టికెట్ 200 hours పడుతుంది. ఓకే. ఓకే, ఇక్కడ ఎంత అయింది? 300. ఇంకో టికెట్ వచ్చేసరికి 50 hours. ఓకే, 200, 300, 350, 380, 400 అండ్ 99. ఇప్పుడు టోటల్ గా 500 hours అయిపోయిందిగా. ఎస్. ఎన్ని టికెట్స్ తీసుకున్నాం? 1, 2, 3, 4, 5, 6, 7 టికెట్స్. ఓకే. మరి 30 - 7 అంటే ఎంత వస్తుందండి మనకి? 23 వస్తుంది. ఓకే. అవునా? మరి ఈ 23 టికెట్స్ ఏం చేస్తాం మనము తీసుకెళ్లి వెనకాల వేసేస్తాం. ఓకే. ఎందులోకి? ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో. ఓకే. ఓకేనా? దీనికి నేను ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పనా, లేదంటే అర్థమైందా? నాకు అర్థమైంది. అర్థమైంది, రైట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఓకేనా? సో మీ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, గ్రాండ్ గా జరుపుతున్నారు. ఓకే. ఒక 10,000 పీపుల్ వస్తా అన్నారు. ఓకే. ఓకే, యూ హ్యావ్ ఇన్వైటెడ్ 10,000 పీపుల్. ఓకే. ఓకే, 10,000 మెంబర్స్ కి మీరు యూ వాంట్ టు మేక్ ఏ చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. ఓకే. రైట్, 1 kg బ్యాగ్ సరిపోద్దా? నో. 10? లైక్ 3 to 4 కేజెస్ సరిపో, ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది. నో, 10,000 పీపుల్. 10,000 పీపుల్ కి చాలా 100 కేజెస్ బ్యాక్ కావాలి, 200 కేజెస్ బ్యాక్ కావాలి. చెప్పలేం కదా, ఒక 500 kgs అన్నా కావచ్చు కావచ్చు. ఎస్. ఎస్. కదా. మీరేం చేశారంటే 10,000 మెంబర్స్ వస్తున్నారు కదా, ఈచ్ పర్సన్ కి మరి బిర్యానీ అంటే కొంచెం ఎక్కువ తింటారు కదా, 1 kg చొప్పున వేసుకున్నా కానీ ఇట్ విల్ బి టేక్ అరౌండ్ 1000 kgs. ఓకే. ఓకేనా? చిన్న పెద్ద అందరూ వస్తారు కాబట్టి ఒక 1000 kgs ఆర్డర్ చేశారు. ఓకే, గ్రాడ్యువల్లీ దే ఆర్ మేకింగ్ సమ్ బిర్యానీస్. ఎట్ ది ఎండ్ 100 bags. ఓకేనా? 100 kgs మిగిలిపోయినాయి.
ఓకే. అప్పుడు ఏం చేశారండి? ఆ 100 కేజీస్‌ని రిటర్న్ తీసుకెళ్ళి గోడౌన్‌లో ఇచ్చేస్తారుగా. యెస్. ఖచ్చితంగా. రైస్ షాప్‌లో ఇచ్చేస్తారు. లేదంటే 100 కేజీస్ మీ ఇంట్లో ఏం పెట్టుకుంటారు? అవునా కదా? హ్మ్. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ కదా! ఏం చేస్తారు? కరెక్ట్. కరెక్ట్. తీసుకెళ్ళి ఆ గోడౌన్ పర్సన్‌కి ఇచ్చేసేసి దానికి కావాల్సిన అమౌంట్ తెచ్చేసుకుంటారు కదా! యెస్. అంటే యెస్. మీకు ఎంతైతే సఫిషియెంట్‌గా ఉందో అంతే తీసుకున్నారు. ఎక్స్‌ట్రా ఉన్నీటిని రిటర్న్ చేసేసారు. కరెక్ట్. ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఈ స్ప్రింట్‌లో ఓకే. మనకి కావాల్సిన కెపాసిటీ ప్రకారం ఈ కెపాసిటీ అనేది నేను తర్వాత చెప్తాను. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఓకేనా? మనం పని చేయగలిగినంత టైం వరకే మనం ఎంతైతే వర్క్ చేయగలమో అంతవరకే టికెట్లు తీసుకుంటాం. ఓకే. ఓకేనా? రిమైనింగ్ టికెట్స్ అన్ని ఏం చేస్తామండి? వి ఆర్ బ్యాక్‌లాగ్. గోయింగ్ టు కీప్ ఇట్ బ్యాక్. ఓకే. ఓకేనా? వి విల్ కీప్ ఇట్ బ్యాక్. ఓకే? వి విల్ ఓకే. కీప్ ఇట్ బ్యాక్ ఇన్ ది ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ఓకే? మనోజ్ మరి ప్రొడక్ట్ ఓనర్ ఏమనడా? అంటే ఎందుకంటాడండి? మనం ఎంతైతే వర్క్ చేయగలమో అంతే వర్క్ చేస్తాం కదా! ఓకే. అన్ని టికెట్లే తీసుకుంటాం. ఎక్స్‌ట్రా వర్క్ చేస్తామా? నో. చేయలేము. ఏదో ఒక 5 అవర్సో ఐ మీన్ ఒక సాటర్‌డే, సండే కలుపుకొని ఒక 5 అవర్స్ ఎక్స్‌ట్రా ఉంది అంటే ఏదో ఇంట్లో కూర్చొని చేసేస్తాం. బట్ ఓకే. సాటర్‌డే కూడా ఆఫీస్‌కెళ్ళాలి, సండే కూడా ఆఫీస్‌కెళ్ళాలంటే ఎళ్తామా? నో. అసలు జరిగే పనే కాదు అది. రైట్? అప్పుడు యెస్. ఈ టికెట్లు ప్రొడక్ట్ ఓనర్ ఇచ్చిన టికెట్స్‌ని మనం పిక్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉందండి. ఓకే? ఓకే. ఈ ప్రాసెస్‌ని మనం ఏమంటాము అంటే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అంటాం. ఓకే. ఓకేనా? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ఓకే. ఓకే. ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో మనము డిస్కస్ చేసి తీసుకుంటాం. ఓకే. మనం స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అయిపోయిందా? అంటే కాలేదు. ఓకేనా? చాలా ఉందండి. ఈ లాజిక్ అనేది చాలా ఉంది. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. టైమ్ వచ్చినప్పుడు నేను గ్రాడ్యుయల్‌గా చెప్తూ ఉంటాను. బట్ ఫస్ట్ మనం ఏం ఓకే. చేయాలంటే ఈ మెథడాలజీని మనం అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం మనోజ్. బట్ స్ప్రింట్ యాహ్! ప్లానింగ్ మీటింగ్ కన్నా బిఫోర్ రిఫైన్‌మెంట్ జరుగుతుంది కదా మనోజ్. యెస్. రిఫైన్‌మెంట్ జరుగుతది. సో ఇందాకడ చెప్పాను రిఫైన్‌మెంట్‌లో మనకి గుర్తుందా? ఇందాకడ చెప్పాను గుర్తుందా? ఈ 3 మంత్స్‌కి కావాల్సిన టికెట్స్‌ని మనము తీసేసుకుంటాము అని 10%. యెస్. 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 ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలా లేదా? అతను హ్మ్. టికెట్లు ఇచ్చేసాడనుకోండి, మనకొచ్చేస్తదా? రాదు. రాదు. ఏం చేస్తాడు? అతను ఒక 100 టికెట్స్ తీసుకొచ్చినప్పుడు, ఆ 100 టికెట్స్ ఏంటి? ఓకే. దేనికి సంబంధించిన టికెట్లని చెప్పి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఓకే. దాన్నే బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ అంటారు. అందుకే మీకు ఇక్కడ ఓకే. రాసాను. ఇట్స్ ఏ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అని. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో మనకి ప్రాజెక్ట్‌కి కావాల్సిన రిఫైన్‌మెంట్ చేస్తారు. ఓకే. ఓకే. మనోజ్ తర్వాత మళ్ళీ ఇంకో 3 మంత్స్‌కి కావాల్సినవి తీసుకొస్తారు కదా! అప్పుడు మళ్ళీ ఓకే. జరుగుద్దా అంటే మళ్ళీ జరుగుతదండి. ఓకే. ఓకేనా? దాన్నే బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ అంటారు. అంటే ఇది ప్రతి 2 వీక్స్‌కి ఒకసారి అంటే మా ప్రాజెక్ట్‌లో ప్రతి 2, 3 వీక్స్‌కి ఒకసారి జరుగుతా ఉంటుంది అంటే మనోజ్ మీ మామూలుగా. దాంట్లో ఏంటంటేనండి రిక్వైర్మెంట్స్ ఎవ్రీ 2 మంత్స్‌కి యాడ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. ఓకేనా? ఇప్పుడు మీ రిఫైన్‌మెంట్ ఎంతసేపు జరుగుతుందండి? 2 లైక్ 1 ఆర్ 2 అవర్స్ జరుగుతుంది మనోజ్. తర్వాత మళ్ళీ 1 అవర్. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ కూడా జరుగుతదా? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో మేమైతే రిఫైన్‌మెంట్ తీసుకున్నామో డైరెక్ట్‌గా స్ప్రింట్ ప్లానింగ్‌లో డైరెక్ట్‌గా ఏదైతే స్టోరీస్ తీసుకున్నామో డైరెక్ట్‌గా స్టోరీస్ చేసి స్టోరీ పాయింట్స్ అసైన్ చేసి వాళ్ళకి డెవలపర్స్‌కి అసైన్ చేసేస్తాం మనోజ్. రిఫైన్‌మెంట్ ఎలా అవుతది? అంటే స్ప్రింట్ రిఫైన్‌మెంట్‌లో ఆల్రెడీ స్టోరీస్‌ని డిస్కస్ చేస్తాం కదా మనోజ్. అవును. సో స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ డ్యూరింగ్ ద స్ప్రింట్ రిఫైన్‌మెంట్ రైట్? యెస్. So then we will be assigning those stories to the in the sprint planning ఆ! meeting with having a sprint goal. హ్మ్. మీరెలా చేస్తున్నారు అంటే డైరెక్ట్‌గా రిఫైన్‌మెంట్ అంటే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ప్లస్ రిఫైన్‌మెంట్ ఒకేసారి చేసేస్తున్నారు. ఎవ్రీ 2 వీక్స్‌కి. Okay. ఓకేనా? అంటే Okay. ముందేం చేస్తున్నారండి మీరు? రిఫైన్‌మెంట్‌కి కావాల్సిన టికెట్‌లని ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నారు డెవలపర్స్‌కి. వాళ్ళక్కడ ఏం Okay. చేస్తున్నారండి? ఆ టికెట్స్ అన్ని బ్రేక్ డౌన్ చేసేసుకుంటున్నారు. అవునా? కాదా? Okay. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? Yes. Yes. రైట్? అదే మీటింగ్‌లో స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లోనే బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ కూడా చేసేస్తున్నారు మీరు. Okay. ఓకే. చేసేసి ఏం But చేస్తున్నారు? right approach ఎట్లా మనోజ్? ఏదండి? రైట్ అప్రోచ్ ఎలాగా అని అలా అడుగుతున్నాను. ఏం లేదండి. ఇక్కడ రైట్ అప్రోచ్ అనేది ఏం లేదు. ఓకే. ఓకే. ఎందుకంటే ఇట్స్ అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క టెక్నిక్ యూజ్ చేస్తది. ఓకే. ఇప్పుడు సో మీ ఆర్గనైజేషన్ మా ఓకే. ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఈ 3 మంత్స్‌కి
కావాల్సిన టికెట్స్ అన్నిటిని ఒక రోజు కూర్చొని ఆర్ ఎల్స్ 2 డేస్ కూర్చొని వీఆర్ గోయింగ్ టు ప్లాన్ అకార్డింగ్. ఓకే. ఓకేనా? ఈ టికెట్స్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చేస్తాం అనమాట. ఎవరికి? డెవలపర్స్‌కి. డెవలపర్స్‌కి, టెస్టర్స్‌కి. ఓకే. ఓకేనా? ప్రతి టికెట్‌లో ఏమేం డెవలప్ చేయాలి, ఏంటి అని ఒక ప్లానింగ్ తోటి ఫాలో అయిపోతాం. అంటే ఒక మీటింగ్ షెడ్యూల్ చేసుకొని. యెస్. ఒక మండేనో, ట్యూస్‌డేనో ఈ 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఇది ఇప్పుడు స్టార్ట్ చేయాలా? లెట్ మీ టేక్ ఓకే. రెడ్ కలర్. సో, ఇది ఇప్పుడు స్టార్ట్ చేయాలా మేము? ఓకే. ఈ టికెట్స్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఈ టికెట్స్ గురించి మాకు తెలీదు గదా! ఓకే. అప్పుడు మేమేం చేస్తాము? రిఫైన్‌మెంట్ స్టార్ట్ చేస్తాం. బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్. సో, వి ఆర్ ఓకే. రిఫైనింగ్ ది టికెట్స్. ఈ టికెట్స్ గురించి మేమేం చేస్తామండి? వి ఆర్ గోయింగ్ టు అండర్‌స్టాండ్ అబౌట్ దిస్ టికెట్స్. ఓకే. చేసినప్పుడు డెవలపర్స్‌కి ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఈ టికెట్ ఎంత పెద్దది? ఈ టికెట్ ఎంత చిన్నది అని. ఓకే. ఓకేనా? ఫైనల్‌గా ఎప్పుడైతే ఈ టికెట్స్‌ని తీసుకొని స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లోకి తీసుకొస్తారో అప్పుడు దే విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. సో, ఒక రిఫైన్‌మెంట్‌లో ఎన్ని స్టోరీస్ కంప్లీట్ చేస్తారు మనోజ్? డిపెండ్స్ అండి. ఇన్నని మనం ఏం చెప్పలేము. ఓకే. సో, ఎందుకంటే ఒక 2 ఈ ఓకే. బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ ఉంది కదా! ఓకే. ఇట్స్ అన్ అన్‌అఫీషియల్ మీటింగ్. యెస్. యెస్. ఇట్ ఈస్ అన్ అన్‌అఫీషియల్ మీటింగ్. ఇట్స్ అన్ యెస్. అన్‌అఫీషియల్ మీటింగ్. ఇట్స్ నాట్ ఎ టైమ్ బాక్స్డ్ ఈవెంట్. రైట్? యెస్. అందుకనే దీనికి టైమింగ్ అనేది ఉండదు. ఓకే. ఓకే. వి హావ్ ఓన్లీ 5 సెరమనీస్. యెస్. ఓకే. 5 సెరమనీస్ ఉంటాయి. బట్ సమ్ పీపుల్ ఏం చేస్తారంటే ఈ 5 సెరమనీస్‌లో ఈ బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్‌ని యాడ్ చేసి చెప్తారండి. దట్స్ ఓకే. కంప్లీట్‌లీ రాంగ్. రాంగ్. ఓకే. గివ్ మీ ఎ సెకండ్. హలో. చెప్పు. ఎప్పుడు? ఒకసారి తీసినట్టున్నాం. లేదు తీయలేదు. ఏ? కాదు టోటల్ ఎంత? 1,00,000 నుంచా? తీసాము. 50 తీసాము. 50 ఉంటాయి మమ్మీ అకౌంట్‌లో. అంతే. ఓకే. రైట్. ఐయామ్ సారీ. సో, ఇక్కడ ఏం ఫైన్. జరుగుతుందంటే 5 సెరమనీస్ ఉంటాయండి. ఈ 5 సెరమనీస్‌లో వి ఆర్ నాట్ ఇంక్లూడింగ్ బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్. ఓకే. ఓకేనా? ఈ బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్‌ని మనం యాడ్ చేయము. యాడ్ చేస్తే ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో చెప్పినా గాని దట్ ఈస్ యువర్ లాస్ట్ క్వెషన్. టు ఓకే. బి ఫ్రాంక్. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే యూ డోంట్ హావ్ ఎ నాలెడ్జ్ ఆన్ దిస్. అర్థమైందా? అందుకని మనం ఏం చేస్తామంటే ఈ రిఫైన్‌మెంట్ కూడా చాలా రకాలు ఉంటాయండి. కొంతమంది ఇప్పుడు మీరు చేశారు చూసారా? హ్మ్. ఆ టైప్‌లో చేస్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానండి? మా ఆర్గనైజేషన్‌లో ఈ 3 మంత్స్‌కి కావాల్సిన రిఫైన్‌మెంట్స్ అన్నీ ఒకేసారి చేసుకుంటాను. తర్వాత ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ఉంది కదా! ఈ ఓకే. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో రిఫైన్‌మెంట్‌కి కావాల్సిన టైం. ఒకేసారి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 టికెట్స్ 3 మంత్స్‌కి సంబంధించి 45 టికెట్స్ ఉన్నాయి. 45 టికెట్స్ ఒకేసారి చేయలేం కదా మనోజ్? అందుకే కదా 2-3 డేస్ టైం తీసుకుంటున్నాను. ఓకే. 2-3 డేస్ టైమ్ తీసుకుంటారు. ఓకే. కంటిన్యూయస్‌గా ఈ టికెట్స్ మీద ఎక్స్‌ప్లనేషన్ జరుగుతా ఉంటుంది. ఓకే. డైలీ లైక్ ఆ! మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే సే ఫర్ యెస్. ఎగ్జాంపుల్ మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే డైలీ తీసుకుంటారు. ఓకే. డైలీ తీసుకొని చేస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు మాకు నార్మల్‌గా మీరు చేస్తున్నారు చూసారా? అలాగా ఓకే. ఒక స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ 8 అవర్స్ పట్టిందనుకుందాం. ఓకే. మాకింతసేపు పట్టదు మాకు. ఒక 2 అవర్స్‌లో అయిపోతుంది. ఓకే. ఓకేనా? మాకు 2 అవర్స్‌లో అయిపోతుంది. బట్ మీరు ఇలా చేస్తున్నారు కదా! నేను ఈ టైప్‌లో చెప్తాను మీకు. ఓకేనా? ఓకే. ఓకేనా? ఇప్పుడు మేము చేసేది చాలా ఈజీ ఉంటది. ఓకే. ఓకే. మేము చేసేది చాలా ఈజీ ఉంటది. రైట్? నేను మీరిప్పుడు ఆర్గనైజేషన్‌లో చేస్తున్నారు కదా! సో, ఆ వేలో చెప్తా నేను. ఓకేనా? 2 చెప్తాలెండి మీకు. ఓకేనా? నో ప్రాబ్లమ్ ఇన్ థట్. ఓకే. 2 చెప్తా. ఓకే. ఓకే. బట్ మా వే ఏంటంటే కొంచెం ఈజీ ఉంటది మాది. అర్థమైంది. వర్కింగ్ అవర్స్ పెరుగుతాయండి మాకు. హుహు. ఓకే. ఓకే. మీకిప్పుడు ఎలా ఉంటుంది? మీకు అరౌండ్ 6.5 అవర్స్ కావచ్చు. ఓకే. 7 లేదంటే అవర్స్. 7 అవర్స్ కావచ్చు. అలా ఉంటది మీకు. బట్ మాకు ఓకే. కంప్లీట్‌లీ 7 ½ టు 8 అవర్స్ దాకా వర్కింగ్ వస్తుంది.
ఓకే. 8 రాదులేండి. 7 పాయింట్ సంథింగ్ అలా వస్తది. 7.5 వస్తుంది. ఓకే. 7.5 అలాగా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా వస్తది. ఓకే. ఓకే. రైట్. ఎందుకంటే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో మనకి చాలా టైం తగ్గిపోతుంది. ఓకే. ఓకేనా? రైట్. సో, ఇప్పుడేం చేశారండి? ఆ! ఇక్కడ ఇక్కడ మనకి ఈ టికెట్స్‌ని తీసుకోవడానికి వి ఆర్ గోయింగ్ టు ప్లాన్ అకార్డింగ్‌లీ దట్ ఈస్ కాల్డ్ యాస్ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అన్నమాట. ఓకే. ఓకేనా? ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌కి కావాల్సిన టెక్నిక్స్ అవన్నీ నేను చెప్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు. రైట్? ఓకే. సో, ఇప్పుడు ఏం చేశారండి? టోటల్ ఎన్ని టికెట్స్ తీసుకున్నారు ఇక్కడ? 7. ఓకే. ఇందాక 7 అనుకున్నాం కదా! ఓకే. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 10 తీసుకుందాం. మన రఫ్ ఎస్టిమేషన్ కోసం 10 టికెట్స్ తీసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ 10 టికెట్స్‌ని మనం వర్క్ చేయాలి. ఓకే. వర్క్ హ్మ్. చేయాలంటే ఎలా వర్క్ చేస్తామండి? ఇందాక కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా? యెస్. ఎవ్రీ డే మనం కాలేజ్‌కెళ్తాము అని. ఓకే. రైట్? హియర్ ఆల్సో ది సేమ్. ఇక్కడ కూడా మనం ఎవ్రీ డే వర్క్ చేస్తాం ఆర్గనైజేషన్. ఎలా వర్క్ ఓకే. చేస్తామండి? ఆన్ ఎ బేసిస్ ఆఫ్ 24 అవర్స్. అంతే కదా! ఓకే. ఈచ్ డే మనకి ఎన్ని అవర్స్ ఉంది? 24 అవర్స్. 24 అవర్స్ ఉంది. బట్ ఆర్ యూ గోయింగ్ టు వర్క్ 24 అవర్స్ ఇన్ ది ఆర్గనైజేషన్? నో. నో. మరి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు? 9 యూ డు అవర్స్. హావ్ ఎ షిఫ్ట్. యెస్. రైట్? 10 AM టు 7 PM. ఓకే. అవునా? 10 AM టు 7 PM వర్క్ చేస్తారు. 1 డే ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవర్స్ అండి ఫర్ యూ? 9 అవర్స్. యెస్. అవునా కదా? 9 అవర్స్ ఆఫ్ షిఫ్ట్ మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే. దిస్ సర్కిల్ ఈజ్ కాల్డ్ యాస్ స్ప్రింట్. ఓకేనా? యెస్. దీన్ని ఏమంటారండి? స్ప్రింట్ అంటారు. స్ప్రింటింగ్. స్ప్రింట్. ఓకే. ఈ స్ప్రింట్‌ని వీ కెన్ కాలిక్యులేట్ అప్ టు 1 టు 4 వీక్స్. ఓకే. అర్థమైందా? స్ప్రింట్ లెంత్ ఎంత? 1 to 4 1 టు వీక్స్. 4 వీక్స్. ఓకే. ఈ కర్సర్ ఏంటో స్లో అయిపోయింది నాది. ఓకే. ఈ స్ప్రింట్ లెంత్ వచ్చేసరికి 1 టు 4 వీక్స్ అండి. మనోజ్ ఎలా చెప్పావు నువ్వు? ఓకే. నేను ఎలా చెప్తానండి? యాస్ పర్ ది స్క్రమ్ గైడ్. మనకొక స్కూల్‌లో స్క్రమ్ గైడ్. స్కూల్‌లో టైమింగ్స్ ఉంటాయి కదా! నాకెలా ఓకే. తెలుస్తాయి? అంటే నా స్కూల్ డైరీలో ఉంది స్కూల్ టైమింగ్స్. ఓకే. కదా! ఇక్కడ కూడా అంతే. మనోజ్ నీకెలా తెలుసు అంటే యాస్ పర్ ది స్క్రమ్ గైడ్ ఓకే. మనకేం చెప్తుందండి? ది స్ప్రింట్ లెంత్ డ్యూరేషన్ షుడ్ బి 1 టు 4 వీక్స్. ఓకే. ఓకే. మనోజ్ నేను 5 వీక్స్‌లో చేద్దాం అనుకుంటున్నాను. అంటే దెన్ ఇట్స్ నాట్ ఎ స్క్రమ్. ఓకే. ఓకేనా? మనోజ్ జీరోలో ఆప్షన్ ఉంది. అంటే ఉంటది. 5 వీక్స్ అనేది ఉండదు. 1 టు 4 ఓకే. వీక్స్ ఉంటాయి. ఆ తర్వాత కష్టం ఉంటది. ఓకే. ఓకేనా? అవన్నీ నేను చూపిస్తాను మీకు. ఆ టైం వచ్చినప్పుడు నేను అన్నీ చూపిస్తాను. బట్ అవన్నీ జరగవు. మనం ఏం చేయాలండి? ఈ 1-4లో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. మీరు ఒక వెజిటేరియన్ హోటల్‌కెళ్లారు బై మిస్టేక్. హ్మ్. అక్కడికెళ్లి నాకు చికెన్ బిర్యానీ కావాలంటే ఇస్తారా? నో అండి. అక్కడ ఏదైతే ఉందో అదే తినాలి మనం. కరెక్ట్. కరెక్ట్. కదా! ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ థింగ్ వి హావ్ టు టేక్ ఇట్. యెస్. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏమున్నాయండి ఇక్కడ? 1-4 వీక్స్. అవునా? యెస్. 1-4 వీక్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది. అందులో ఏదో ఒకటే చూస్ చేసుకోండి అంటున్నాడు. అన్నప్పుడు మనం ఏం చేస్తామండి? యాస్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ వి ఆర్ గోయింగ్ టు చూస్ ఇట్. ఇది ఎవరు చూస్ చేస్తారు చెప్పండి? డె ఏది? డెవలపర్సా? స్క్రమ్ మాస్టరా? ప్రొడక్ట్ ఓనరా? మేనేజరా? ఎవరు చూస్ చేస్తారు? స్క్రమ్ మాస్టర్. ఓకే. ఎనీ అదర్ ఆప్షన్? ఏది 1-4 వీక్స్ అనే టైమ్ బాక్స్ అడుగుతున్నారు. టైమ్ ఆ! బాక్స్ ఇవ్వంట. 1-2 టైమ్ బాక్స్‌ని ఎవరు డిసైడ్ చేస్తారు? డెవలపర్సా? ఎవరు డిసైడ్ చేస్తారు? నో. నో. యాక్చువల్లీ లైక్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అండి. సో, డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్ యాక్చువల్లీ. సో, ఇప్పుడు మా స్టాండర్డ్ ప్రాజెక్ట్ ఉన్నింది. సో, రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నింది. సో, లైక్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నింది. డెవలపర్స్ ఎక్కువ ఉన్నారు. సో, 12-13 డెవలపర్స్ ఉన్నారు. ఆ ప్రాజెక్ట్‌లో ఉన్నప్పుడు 3 వీక్స్ స్ప్రింట్ జరిగింది. ఇప్పుడు చిన్న ప్రాజెక్ట్ ఉన్నప్పుడు 2 వీక్స్ స్ప్రింట్ జరిగింది. సో, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్స్. యెస్. లైక్ ద అదెవరు ప్రాజెక్ట్ డిసైడ్ యాక్చువల్లీ. చేస్తారు? దట్స్ మై మేనేజ్మెంట్. క్వెషన్. మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే ఎవరు? మీ సైడేనా? ఆర్గనైజేషన్ సైడా? లైక్ క్లయింట్ సైడ్. క్లయింట్ సైడ్.
రైట్. క్లయింట్ సైడ్ నుంచి ఎవరున్నారు మనకి? కన్సల్ట్ చేసి ప్రొడక్ట్ ఉంది. ప్రొడక్ట్ ఓనర్. అంటే దీస్ థింగ్స్ విల్ బి డిసైడెడ్ బై ది ప్రొడక్ట్ ఓనర్. ఓకే. అవునా? ప్రొడక్ట్ ఓకే. ఓనరు దాన్ని డిసైడ్ చేస్తాడు మనకి. ఓకే. 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 రైట్. సో ఆ 4 వీక్స్ 2 వీక్స్ ఇది డెసిషన్ తీసుకునేది క్లయింట్. ఓకే. ఓకేనా? అండర్స్టూడ్? ఓకే. రైట్. సో సీ హియర్, ఇక్కడ ఇప్పుడు మనకి ఏం చేద్దామంటేనండి, ఈ స్ప్రింట్. ఓకే. ఈ స్ప్రింట్ డ్యూరేషన్ వచ్చేసరికి యూనివర్సల్ గా 2 వీక్స్ ఉంటుంది. యెస్. ఓకే. మనం 2 వీక్స్ తీసుకున్నాం. ఓకే. ఓకే. డెసిషన్ తీసుకున్నారు 2 వీక్స్. అంటే 2 వీక్స్ ఓకే. లో ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి మనకి? 2 వీక్స్ 10 వర్కింగ్ డేస్ ఉంటాయి. 10 వర్కింగ్ డేస్ ఉన్నాయి. అవునా? ఓకే. గుర్తుపెట్టుకోండి, 10 వర్కింగ్ డేస్. ఓకే. మీరు ఈచ్ డే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు? 6.7 అవర్స్. నో 7 అదొద్దు. అవర్స్. 7 అవర్స్ అది కాదు. యువర్ షిఫ్ట్ టైమింగ్స్ షిఫ్ట్ టైమింగ్స్ లైక్ 9 అవర్స్. మార్నింగ్ 9 అవర్స్. ఓకే. ఓకే. 9 into 10 90 అవర్స్. ఓకే. ఓకే. మనోజ్ మేము లంచ్ టైం ఇవన్నీ తీసేస్తామంటే మేము తీసేస్తాం. ఓకేనా? మేము కూడా తీసేస్తాము లంచ్ టైం ఇవన్నీ. బట్ ది థింగ్ ఈస్ జస్ట్ కన్సిడర్ 9 అవర్స్. ఓకే. ఓకేనా? జస్ట్ కన్సిడర్ రైట్ నౌ 9 అవర్స్. ఓకే. తర్వాత ఆ టైం క్యాలిక్యులేషన్స్ అన్ని నేను చెప్తా. అర్థమైందా అండి? యెస్. యెస్. రైట్. సో ఎవ్రీడే మీరు ఎన్ని అవర్స్ పని చేస్తున్నారు ఇన్ ఏ స్ప్రింట్? 9 అవర్స్. సారీ, స్ప్రింట్ ఇన్ టోటల్ స్ప్రింట్ in a sprint 90 అవర్స్. 90 అవర్స్ వర్క్ చేస్తున్నారు మీరు ఇన్ ఏ స్ప్రింట్. యెస్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీరు ఒక్కళ్ళే 90 అవర్స్ పని చేస్తున్నారు. ఇప్పుడు మీ మీ దగ్గర ఒక 10 మెంబర్స్ టీమ్ ఉంది. ఓకే. ఓకే. మరి 10 మెంబర్స్ టీమ్ ఉంటే టోటల్ ఎన్ని అవర్స్ వస్తాయండి మీకు? 900 అవర్స్. 900 అవర్స్ వస్తాయి. రైట్. ఇందాక నేను ఇక్కడ ఒక 500 అవర్స్ కి టికెట్లు తీసుకున్నామన్నాను, గుర్తుందా? యెస్. రైట్. సో సేమ్ థింగ్ అనమాట. ఓకే. ఈ 900 అవర్స్ కి కావాల్సిన టికెట్లు ఇప్పుడు మీరు పిక్ చేసుకుంటారు. బట్ ఓకే. మేమేం చేసాము, ఇందాక 500 అవర్స్ కి ఉన్నాయి కాబట్టి మేము 500 అవర్స్ కి తీసుకున్నాం. అర్థమైందా? ఓకే. రైట్. సో ఇప్పుడు మీరేం చేస్తారు, 900 కావాల్సిన టికెట్లు తీసుకుంటారు. తీసుకుంటే అప్పుడు ఎన్ని అవర్స్ వస్తాయండి మీకు? ఎన్ని టికెట్స్ వస్తాయి అరౌండ్? సో 900 టికెట్స్ 900 అవర్స్ సంబంధించిన టికెట్స్ వస్తాయి. అరౌండ్ ఒక రఫ్ ఎస్టిమేషన్ లో ఒక 10 12 అనుకుంది. ఓకే. ఓకేనా? ఒక 10 12 అనుకుంది. ఓకేనా? ఓకే. రైట్. ఓకే. ఇప్పుడు 2 వీక్స్ మీరు వర్క్ కంప్లీట్ చేస్తారు. ఓకేనా? హలో. ఓకే. యెస్. యెస్. యూ హ్యావ్ కంప్లీటెడ్ ది 2 వీక్స్ ఆఫ్ టైం. ఓకే. ఓకే. దెన్ వాట్ యూ విల్ డూ? 2 వీక్స్ ఆఫ్ టైం అనేది మీరు కంప్లీట్ చేస్తారండి. ఓకే. అప్పుడు ఏం చేస్తారు మీరు? అంటే 2 వీక్స్‌లో కంప్లీట్ చేసేసానంటారా? 2 వీక్స్ స్ప్రింట్ అయిపోయింది మీది. ఓకే. ఓకేనా? స్ప్రింట్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం చేయాలి? స్ప్రింట్ నెక్స్ట్ అయిపో స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ అయితే నెక్స్ట్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ స్టార్ట్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త స్ప్రింట్ స్టార్ట్ చేస్తాం. లేదు, రెట్రోస్పెక్టివ్ స్టార్ట్ చేయరు, రివ్యూ స్టార్ట్ చేస్తారు. అదే రివ్యూ అయిపోయిన తర్వాత. ఓకే. ఈ రివ్యూ స్టార్ట్ చేయాలా? ఓకే. యెస్. ఇక్కడ ఎన్ని టికెట్స్ ఇస్తున్నారు ఇప్పుడు మీరు ప్రస్తుతానికి? 10 టికెట్స్, 12 10 టికెట్స్. టికెట్స్. 10 ఇక్కడ నెంబర్ వేసారు ఓకే. చూడండి అందుకే. ఓకే. ఓకే. 10 టికెట్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం ఓకే. చేస్తారో తెలుసా? ఆ 10 టికెట్స్ ని యూ ఆర్ గోయింగ్ టు షోకేస్ షో టు ద క్లయింట్ యాక్చువల్లీ. క్లయింట్ యాక్చువల్. ఓకేనా? ఇక్కడ ఓకే. అటెండీస్ ఎవరు ఏంటి అవన్నీ తర్వాత మాట్లాడు. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఆ 10 టికెట్స్ ని ఏం చేస్తారండి? మీకు వర్క్ ఇచ్చారు కదా, 900 అవర్స్ ఆఫ్ వర్క్. ఆ 900 ఓకే. అవర్స్ ఆఫ్ వర్క్ ని యూ ఆర్ గోయింగ్ టు షోకేస్ టు ది క్లయింట్స్ నౌ. ఓకే. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది 900 అవర్స్. ఓకే. ఓకే. ఈ 900 అవర్స్ అయిపోయిన తర్వాత వాట్ యూ విల్ డూ? క్లయింట్ కి చూపిస్తున్నారు కదా, క్లయింట్ యెస్. ఈ 10 టికెట్స్ తను అనుకున్న విధంగా మీరు డెవలప్ చేస్తే హీ విల్ బి సాటిస్ఫైడ్. ఓకే. ఓకే. సంథింగ్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ దిస్ 10 టికెట్. ఓకే. ఒక 1 టికెట్ ఈజ్ నాట్ గుడ్. వాట్ దే ఓకే. విల్ డూ అండి?
they will move back these 10 tickets, sorry, 10 one ticket, 10 yeah, one 10th ticket to ticket or 7th ticket or anything. okay. Okay, they will move back that one ticket to the Product backlog. product backlog. ఓకే. స్ప్రింట్ బ్యాక్‌లాగ్. స్ప్రింట్ బ్యాక్లాగ్ కాదు, ప్రొడక్ట్ బ్యాక్లాగ్. అందుకే చూడండి నేను ఇక్కడ ఇచ్చాను. అదే ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ఓకే. ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లోకి ఇచ్చేస్తాం. ఎందుకని ఓకే. సరిగ్గా అవ్వలేదు కదా. ఓకే. ఆర్ యూ గోయింగ్ టు యాక్సెప్ట్ ది రాంగ్ ఫుడ్? నో. నో. ఇక్కడ కూడా అంతే, ఒక టికెట్ రాంగ్ గా డెవలప్ అయింది కాబట్టి క్లయింట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. ఇప్పుడు ఎన్ని ఓకే. టికెట్స్ యాక్సెప్ట్ చేశాడండి? 9 టికెట్స్. 9 టికెట్స్ విల్ బి టు ది డిప్లాయిడ్. ఓకే. మనం ఎవ్రీ స్ప్రింట్ డిప్లాయ్ చేస్తామంటే కాదండి. ఓకే. ఓకేనా? ఈ టికెట్స్ ని మనం పక్కన పెడతాం అన్నమాట. అంటే ఓకే. మనకి ఎవ్రీ మంత్ మనకు ఒక వర్జన్ రిలీజ్ వస్తుందా మొబైల్ కి? యెస్. వస్తుందా? నో, ఎవ్రీ మంత్ రాదండి. 3 మంత్స్‌కి ఒకసారి వస్తుంది. 3 మంత్స్ కి వస్తుంది, కొన్ని మొబైల్స్ కి 6 మంత్స్ 6 కి మంత్స్. వస్తుంది. అవునా? 1 ఇయర్‌కి 2 టైమ్స్. 1 ఇయర్ కి 1 ఒకసారి ఇయర్‌కి వస్తుంది. ఒకసారి వస్తుంది. లేదనుకుంటే కొన్నిట్లో అసలు రానే రాదు. యెస్. అవునా? మనకు రాని మొబైల్ ఏది ఉంది అంటే ఏముంది, ఒక హ్యాండ్ మొబైల్ ఉంది కదా, హ్మ్. నోకియా 1100 అట్లకి వస్తాయా? రావు. రావు. రైట్? సో జస్ట్ ఫర్ కిడింగ్. ఓకే, సో ఈ సినారియోస్ లో మనం ఏం చేస్తామండి, మనకి ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, ఏమిటిది 3 మంత్స్ కి కావాల్సిన టికెట్స్ అని. ఈ ఓకే. 3 మంత్స్ కి కావాల్సిన టికెట్లు అన్నిటిని డెవలప్ చేసిన తర్వాత డిప్లాయ్ చేస్తాం మనం. ఓకే. ఓకేనా? దట్ ఈస్ వాస్ ది వర్జన్ రిలీజ్ కింద చేస్తాం. అంటే 3 మంత్స్ కంప్లీట్, అంటే 3 మంత్స్ ఏదైతే స్టోరేజ్ అంటే ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ ఉన్నారో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే రిలీజ్ చేస్తారా? అంటే దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుందండి. వీఆర్ గోయింగ్ టు ఫాలో వన్ స్ట్రాటజీ. ఓకే. ఓకే, రిలీజెస్ అంటాం. ఓకే. ఓకే, జీరాలో మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ద రిలీజెస్. ఓకే, మనకి ఫ్యూచర్ లో కావాల్సిన అన్నిటిని యూ కెన్ సీ హియర్, ఇక్కడ రిలీజెస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఏం చేస్తామంటే మనకి కొత్త వర్జన్ ఇప్పుడు ఐఫోన్ 17 ఉంది, ఐఫోన్ 17 లో ఒక వర్జన్ రిలీజ్ చేయాలి. ఓకే. అవునా? ఆ రిలీజ్ చేయాలంటే దానికి కావాల్సిన టికెట్స్ అన్నిటిని ఏం చేస్తామండి, ఈ రిలీజ్ లో పెడతాం. ఒక 100 టికెట్స్ 200 టికెట్స్ వచ్చాయి అనుకుందాం. ఓకే. ఆ 200 టికెట్స్ ని ఇక్కడ మనం స్టోర్ చేసుకుంటాం ఒకేసారి. ఆ 200 టికెట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు రిలీజ్ చేస్తాం లైవ్ ఓకే. ప్రాడ్ సర్వర్స్ కి, అప్పుడు మనము రిలీజ్ చేస్తాం. ఓకే. అప్పుడు దాకా నో నీడ్ టు రిలీజ్. మనోజ్ ఒక ఓకే. 1 సో మంత్ లేట్ అయ్యింది అయితే, లేట్ అయినా పర్లేదు, బట్ మనకి వీ నీడ్ ఏ గుడ్ బిట్. స్ప్రింట్ 1, 2, 3 ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింట్ వైస్ జరిగినటువంటి టికెట్స్ అన్ని ఆ రిలీజెస్ లో ఉంటాయి కదండి మనోజ్? ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 స్ప్రింట్స్ ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నా, 50 టికెట్స్ అనుకుందాం. వన్ స్ప్రింట్ 10 టికెట్స్, 5 స్ప్రింట్స్ 50 టికెట్స్, 50 టికెట్స్ ఒకేసారి రిలీజ్ లో చేయొచ్చు. రిలీజ్ సంథింగ్ లో లైక్ దట్. చేయొచ్చు. ఎస్, ఆ ఎగ్జామ్. రిలీజ్ లో కావాల్సిన టికెట్లు అన్నిటిని మనము ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా పెట్టేసుకుంటాం. ఓకే. మనం తిరుపతి వెళ్ళాలంటే ప్రీ ప్లాన్డ్ గా టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, ఓకే. ఎంతమందికి కావాలో అంతమందికి. సో ఇక్కడ కూడా అంతే అనమాట. రైట్, ప్రీ ప్లాన్డ్ గా ఓకే. బుక్ చేసుకుంటాము టికెట్స్ అన్నిటిని, ఎస్టిమేట్ చేసేస్తాము స్ప్రింట్ వైజ్. సో సో జీరా టూల్ వచ్చేటప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదండి? షూర్ డెఫినెట్గా. సో ఓకే. చూడండి, ఇప్పుడు ఏం నడుస్తుంది, ఇది స్ప్రింట్ 5. ఓకే. రైట్, స్ప్రింట్ 5. సో వాట్ ఇట్ ఈస్ స్ప్రింట్ 5, రైట్? ఓకే. ఇప్పుడు మనము స్ప్రింట్ 1 లో కావాల్సిన టికెట్లు కావాలి అనుకుంటే ఎక్కడికి వెళ్తామంటే, వీ హ్యావ్ టు గో టు ది రిపోర్ట్స్. ఓకే. రిపోర్ట్స్కి వెళ్ళిపోయి రిపోర్ట్స్ లో చెక్ చేసుకోండి. సో ఇది స్ప్రింట్ 5 రన్ అవుతుంది. స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, స్ప్రింట్ 3, స్ప్రింట్ 4, స్ప్రింట్ 10. రైట్, 1 క్లిక్ చేశాం. 1 లో ఎన్ని టికెట్స్ ఉన్నాయి? ఐ హావ్ టేకెన్ ఓన్లీ స్ప్రింట్ స్టార్టర్, స్ప్రింట్ 10. ఓకే, ఐ హావ్ టేకెన్ ఓన్లీ 1 టికెట్ అయితే. ఓకే. ఆ టికెట్ కూడా మూవ్ చేసేయడం జరిగింది. రైట్, అంటే షూర్ షాట్ గా టక 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 ఆలోచిస్తారు. స్ప్రింట్ 2, స్ప్రింట్ 3, ఇక్కడ టికెట్లు తీసుకున్నాను. సి హియర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. అవునా? ఈ ఓకే. 8 టికెట్స్ మనం తీసుకున్నాం. ఇంకా క్లియర్ గా కావాలి మనం అనుకున్నప్పుడు వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ గోయింగ్ ఫర్ ది అనదర్ రిపోర్ట్స్, దట్ ఈస్ కాల్డ్ స్ప్రింట్ రిపోర్ట్.
ఓకే. ఈ స్ప్రింట్ రిపోర్ట్‌లోకి వెళ్తే ఎన్ని టికెట్లు ఉన్నాయి? ఏంటి? అనేది మనకి ఇక్కడ కనిపిస్తది. దాని యొక్క స్టేటస్‌లు ఎలా ఉన్నాయి? ఏంటి? అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. గో ఫర్ స్ప్రింట్ 5. రన్ డౌన్. యూ కెన్ సీ ది టికెట్. ఓకేనా? ఓకే. టికెట్ నేమ్ ఏంటి? వాటి యొక్క ప్రయారిటీ ఏంటి? అన్నీ ఇక్కడ వస్తాయి. ఓకే. మనం నాకు ఇంకా క్లియర్‌గా కావాలి అనుకుంటే వి హావ్ టు గో ఫర్ ది జేక్యూఆర్. ఓకే. ఓకే. ఓకేనా? లెట్ మీ షో దట్ జేక్యూఆర్ ఆల్సో. దిస్ లిస్ట్. లిస్ట్‌కి వెళ్ళిపోయి వి హావ్ టు డూ ది జేక్యూఆర్. ఇక్కడ మనం జేక్యూఆర్ రాస్తాం. రైట్. నేను ఇది చూపిస్తానండి ఇవన్నీ తర్వాత. ఓకే. ఓకే. ఇప్పుడు జేక్యూఎల్ అని రావాలి. జేక్యూఎల్ అని రావట్లేదు. లెట్ మీ చెక్ ఇట్. మైట్ బి ది న్యూ వర్జన్ ఇది. ఏమన్నా యాడ్ అయిందేమో చూడాలి. కొన్ని ఫీచర్స్ చూడాలి. ఓకే. ఓకే. రైట్. ఇది ఒకసారి నేను చెక్ చేసి చెప్తాను. కలిసి చూడండి. స్క్రీన్ ఫైల్ టికెట్స్ ఏమొచ్చాయి? 11, 12, 13, 14, 15, 17. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే. 11, 12, 13, 14, 15, 16 లేదు, 17. రైట్. ఇఫ్ ఐ ఓకే. గో టు రిపోర్ట్స్, see sprint report, right? Current report. See right now you can see it. 11, 12, 13, 14, 15. Manoj, where is 17? 17 is under this one. అది సబ్ టాస్క్ అనమాట. సబ్ టాస్క్ ఇక్కడ కనపడదు మనకి. ఓకే. ఓకేనా? we can see only hero stories. Okay. ఓకే మనోజ్. So that's how we have to check it out. ఓకేనా? I will show you all those things. No worries about it. Okay. ఓకే. ఓకే. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? ఇక్కడ నుంచి మనం 9 టికెట్స్ డెలివర్ చేస్తున్నాం. అవునా? ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఇది స్ప్రింట్ రివ్యూ కదా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి రెట్రోస్పెక్టివ్. ఓకే. ఓకేనా? ఇది రెట్రో అన్నమాట. రెట్రోస్పెక్టివ్. ఈ రెట్రోస్పెక్టివ్ లో ఏం చేస్తామండి అంటే వాట్ ఎవర్ వి గాట్ ది పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఓకే. ఇన్ ది రివ్యూ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ది రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అన్నమాట. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎజైల్ మెథడాలజీ. అండ్ దీని తర్వాత మన దగ్గర ఇంకోటి ఉంది. ఆ డిప్లాయ్మెంట్ అని మాట్లాడుకున్నాం, గుర్తుందా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ పిఐ, ప్రొడక్ట్ ఇంక్రిమెంట్. ఓకే. ఓకేనా? ఈ పిఐ గురించి రేపు మాట్లాడతాం. ఓకేనా? మనోజ్, మీ దగ్గర రెట్రోస్పెక్టివ్ వీడియో ఏమన్నా ఉందా మనోజ్? ఏదన్నా జస్ట్ డెమో వీడియో అలాంటిది ఏదైనా ఉందా? లెట్ మీ చెక్ ఇన్ ది చాట్. రెట్రోస్పెక్టివ్ ఏదైనా డెమో వీడియో ఏదైనా జస్ట్ లైక్ ఏదైనా